ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా కీలక అప్డేట్ ఇచ్చారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు చిరు. పవన్ కళ్యాణ్ ఆపరేషన్ విజయవంతమైందని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులకు, శ్రేయభిలాషులకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలిపారు చిరు. పవన్ కళ్యాణ్ సాధారణ స్థితికి రావడానికి సుమారు వారం రోజుల సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారని చిరంజీవి తెలిపారు. కళ్యాణ్ బాబు ఆరోగ్యం గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు చిరు. సర్జరీ తర్వాత ఆయన వేగంగా కోలుకుంటున్నారంటూ చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ స్పందించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఒకసారి అల్లు అర్జున్ ట్వీట్ చూడండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా కోలుకోవాలని, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు. త్వరలోనే పూర్తి శక్తితో తిరిగి రావాలని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. మరొక సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను. ఆయన పునరుత్తేజంతో తిరిగి ప్రజాసేవలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వీరితో పాటు సాయి తేజ్, కోనా వెంకట్ వంటి ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. అయితే సరిగ్గా లాస్ట్ ఫ్రైడే అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అస్వస్థకు గురయ్యారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు శనివారం సాయంత్రం ఆయనకు ఆపరేషన్ జరిగింది జూబ్లీహిల్స్ అపోలోలో. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రధాని మోదీ సైతం పవన్ కళ్యాణ్కు ఫోన్ చేసి డైరెక్ట్గా ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈవెన్ మోడీ గారు కూడా ట్వీట్ చేశారు. సో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని మోదీ ఆకాంక్షించారు. సో వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి ఈ పరామర్శ ఒక నిదర్శనంగా నిలిచింది. గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ తీవ్రమైన పని ఒత్తిడి, కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడైతే అధికారులతో కీలక సమావేశంలో ఉన్న లాస్ట్ ఫ్రైడే పవన్ ఒక్కసారిగా సిక్ అయ్యారు. వెంటనే ఆయన్ను జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్కి ఆయన్ని తరలించారు. వైద్య బృందం పవన్ను పరీక్షించి వెంటనే సర్జరీ చేయాలని చెప్పి సూచించారు. సో వెంటనే ఆ యొక్క సర్జరీని కూడా వెంటనే కంప్లీట్ చేశారు. అయితే కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ సైనసైటిస్తో, అంటే ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుండడంతో ముక్కుకి ఆపరేషన్ చేశారు. ఆయనకు చేసిన సర్జరీ విజయవంతమైందని డాక్టర్లు చెప్పడంతో జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఇతర రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, ఆపరేషన్ తర్వాత ఆయన కోలుకుంటున్నారని కూడా వైద్యులు చెప్తున్నారు. సో మరికొన్ని రోజుల పాటు పవన్కు, మరికొద్ది రోజులు అంటే ఒక 10 days పాటు పవన్కి రెస్ట్ తీసుకోవాలని సూచించారు డాక్టర్లు. దీంతో ఆయన అధికారిక పర్యటనలను, కీలక కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నారు పవన్. ప్రధాని మోదీ స్వయంగా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేయడంతో ఈ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. జన సైనికులు #పవన్ కళ్యాణ్, గెట్ వెల్ సూన్ ఓజీ వంటి హ్యాష్ట్యాగ్లతో పోస్టులు పెడుతూ తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఇటీవల ఆరోగ్య సమస్యల కారణంగా శస్త్రచికిత్స జరిగింది. గత కొన్ని నెలలుగా ఆయనకు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చేరారు. ఏప్రిల్ 17న ఉదయం అధికారులతో సమావేశం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా ఆయన అస్వస్థకు గురయ్యారు. వెంటనే అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసి అపోలో హాస్పిటల్కి వచ్చారు. వైద్యులు పరీక్షలు చేసిన తర్వాత సర్జరీ అవసరమని చెప్పారు. దీంతో వెంటనే ముక్కుకి సర్జరీ జరిగిన తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్కు అస్వస్థ అనగానే, ఆపరేషన్ అనగానే అందరూ, ఇటు జన సైనికులు, యావత్ ఏపీ తెలంగాణ ప్రజలు ఒక్కసారిగా ఏం జరిగిందనే ఒక డైలమాలో పడ్డారు. తర్వాత డాక్టర్లు బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత, ఇలా సైనసైటిస్, సో ముక్కుకి ఆపరేషన్ చేశామని బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికే చాలామంది సినీ ప్రముఖులు, ఇటు రాజకీయ నేతలు, పార్టీలకు అతీతంగా ట్వీట్లు చేశారు. ఏదైతే
దగ్గరలో ఉన్నటువంటి సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీళ్ళంతా అపోలో హాస్పిటల్కి వచ్చి పవన్ను పరామర్శించారు. డిశ్చార్జ్ అయ్యేంత వరకు చాలామంది ప్రముఖులు వచ్చారు. ఈవెన్ ఏపీ మినిస్టర్ నారా లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ను చూడటానికి వచ్చారు. మోదీ అయితే డైరెక్ట్గా కాల్ చేసి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సో కొంతకాలంగా ఆయన సైనసైటిస్ సమస్య కారణంగా ఆయన ఆ సమస్యతో బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది, సరిగ్గా ఏదైతే ఆఫీషియల్స్తో రివ్యూ మీటింగ్లో ఉన్నప్పుడు ఆయనకి మరీ ఇబ్బందికరంగా మారింది. సో ఒక పక్క శాఖాపరంగా, ఒక పక్క పార్టీ పరంగా ఆయన తీసుకునే స్ట్రెస్ కావచ్చు, ఒత్తిళ్ళు, వీటి వల్ల ఆయన ఇబ్బంది పడ్డారని, మరింత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని. సో ఇప్పుడు సర్జరీ అయితే చాలా సేఫ్గా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఆయన కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఈ యొక్క అధికారిక పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాయిదా వేసుకోవాలి. కొద్ది రోజులు స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే ఆయన స్పీడ్గా రికవర్ అవుతారంటూ డాక్టర్లు చెప్పారు. దానిపై ఇప్పటికే చిరంజీవి కీలక అప్డేట్ ఇచ్చారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ట్వీట్ చేశారు. తమ్ముడు పవన్ బాబు ఆరోగ్యం చాలా బాగుంది, అతను సేఫ్గా ఉన్నాడు, స్పీడ్గా రికవర్ అవుతున్నాడు అంటూ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు. సో ఇటు పవన్ కళ్యాణ్ గెట్ వెల్ సూన్ ఓజీ అంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్లు ఒక పక్క ట్రెండ్ అవుతున్నాయి. సో అందరూ ప్రతి ఒక్కరు ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఒక్క జన సైనికుడు కూడా పవన్ కళ్యాణ్కి ఎలాంటి ఇబ్బంది కాకూడదు అనే ప్రార్థించారు. సో ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళ యొక్క దేవుళ్ళని మొక్కారు పవన్ కళ్యాణ్ విషయంలో. ఫైనల్గా హీ సేఫ్ అంటూ చిరంజీవి పోస్ట్ పెట్టారు.